ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టు కీలక నేత మీసాల సాలోమన్, అతని భార్య సన్బటిని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన సాలోమన్ 32 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. కేంద్ర మిలిటరీ కమిటీ సభ్యుడిగా అగ్రనేతలు తిప్పరి తిరుపతి, దేవ్జీ హిడ్మా వంటి వారితోటి పనిచేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సంచరిస్తూ మావోయిస్టు దళాలకు గెరిల్లా యుద్ధ విద్యలో శిక్షణ ఇస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సోలోమన్ భార్య సైతం దండకారణ్యం సీఎం కేడర్ పిఎల్జీ బెటాలియన్ సభ్యులుగా కీలకంగా పనిచేస్తున్నారు. ఈ దంపతులు దండకారణ్యం వదిలి నల్లమల ప్రాంతానికి చేరుకునే క్రమంలో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1,50,000 నగదు, 5 జిలెటిన్ స్టిక్స్, 10 AK-47 బుల్లెట్స్, 10 లైవ్ రౌండ్ తూటాలు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రతా బలాల మీద అనేక నేరాలు చేసిన నిషేధించిన సిపిఐ మావోయిస్ట్ సంఘటనకు సంబంధించిన 2 మంది కాడర్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు సిపిఐ మావోయిస్ట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్కి చెందిన 3 మంది సభ్యులు అరెస్ట్ చేయడం జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ నాగరాజు గారి టీం తోటి మనునూరు నుంచి అచ్చంపేట్కి ప్రయాణం చేస్తున్న ఒక ఎర్టిగా కార్ రిజిస్ట్రేషన్ నంబర్ TS07FU 3992లో ఉన్న 5 మెంబర్స్ వ్యక్తులు అప్రిహెండ్ చేశారు. ఈ అక్యూజ్ నంబర్ 1 మీసాల సాలోమన్ అంటే అలియాస్ సంతోష్ నాగరాజ్. ఈ వ్యక్తి దగ్గర దాదాపుగా నియర్లీ 32 ఇయర్స్ నుంచి సిపిఐ మావోయిస్ట్ తో సంబంధం ఉంది. 1994లో బొల్లపల్లి దళం ఈ నల్లమల్ల ప్రాంతంలో సిపిఐ మావోయిస్ట్లో చేరాడు. ప్రస్తుతం DKSZC మెంబర్ మరియు మిలిటరీ ఇన్స్ట్రక్టర్ టీమ్ కమాండర్గా పనిచేస్తున్నాడు. సెంట్రల్ మిలిటరీ కమిటీ అధికారుల అధీనంలో పనిచేస్తున్నాడు. వివిధ రాష్ట్రాల్లో మావోయిస్ట్ కాడర్కు మిలిటరీ శిక్షణ ఇవ్వడానికి తిరుగుతాడు. దాని మీద 20 లక్షల క్యాష్ రివార్డ్ ఉంది. తెలంగాణ